హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గుగ్గిళ్ళ. ఇవాళ అయితే నేను చేపల పులుసు చేస్తున్నానండి, అది కూడా మా నెల్లూరు స్టైల్లో. ఇప్పుడైతే ఫస్ట్ పెనం పెట్టేసుకొని దాని మీద అయితే ధనియాలు మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోయి కూర టేస్ట్ అంత బాగుండదు. కూరకు టేస్ట్ అంతా ఈ పొడి వల్లే వస్తుందండి. ధనియాలు మెంతులు తీసుకోవాలి. మెంతులు ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం తీసుకోవాలి. ధనియాలు తీసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఈ రెండు చల్లారిన తర్వాత దీంతో పాటు తెల్లగడ్డ కూడా వేసుకొని పొడి చేసుకోవాలండి. ఇప్పుడైతే బాండీలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఆవాలు, మెంతులు, తెల్లగడ్డ వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేశానండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడనిచ్చినంత చేయొద్దండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పులుసు కదా, పులుసులో ఉడికి కూర బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం దీంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలండి. టమాటాలని ఇలా బాగా మగ్గితేనే టేస్ట్ అయితే వస్తుంది. ఏది కూడా పచ్చి స్మెల్ లేకుండా మంచిగా మగ్గించుకుంటేనే కూర అనేది టేస్ట్గా వస్తుందండి. లేదు పచ్చిగా వేస్తే అంత బాగోదును. ఇప్పుడు చూడండి, నేను టమాటాలు వేసాను, దాంట్లో ఉప్పు, పసుపు వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసిన తర్వాత కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలండి. ఫిష్ కదా, కొంచెం నీసు వాసన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే బాగా ఫ్రై చేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని మనం బాగా టమాటాలు బాగా కుక్ చేసుకోవాలండి. టమాటాలు బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే టైంలో కారం అయితే వేసుకోవాలి. కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే కారం పచ్చివాసన రాకుండా ఉంటుంది. కారం వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. ఎంత కావాలంటే మనం ఫిష్ ఎన్ని కేజీ తీసుకుంటున్నామో దానికి సరిపడా పులుసు కోసం చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. మీరు ఎంత ఫిష్ తీసుకుంటే దానికి సరిపడా చింతపండు అయితే తీసుకోండి. ఇప్పుడైతే నేను 2 కిలోలు చేప తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా చింతపండు పులుసు అయితే తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే కారం నేను దానికి సరిపడా వేసేస్తున్నాను ఆయిల్లోనే. ముందుగా బాగా ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. చూడండి, చింతపండు పులుసు నేనైతే ఎంత తీసుకున్నాను. మరి వాటర్గా కలుపుకోకుండా కొంచెం చిక్కగా కలుపుకొని పులుసు వేసుకోవాలండి. పులుసు వేసినాక చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరి వాటర్గా ఉండకూడదు. ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీని మీద మూత పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగించుకున్న తర్వాత మనమైతే ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్లు ఉన్నాయి కదండి, అవి అయితే దీంట్లో వేసుకోవాలి ఒక్కొక్కటి. ఎందుకంటే మనం నీట్గా వేసుకోవాలండి వేసుకునేటప్పుడే. తర్వాత మనం గరిటె అయితే పెట్టం దీంట్లో, ఓన్లీ చేత్తో ఇట్లా కదుపుకుంటాం అంతే, గరిటె పెట్టకుండా. ఎందుకంటే గరిటె పెడితే చేప ముక్క బ్రేక్ అవుతుంది. అందుకని ఫిష్లన్నీ వేసేసేయాలండి, సర్దుకోవాలి బాగా పులుసులో. ఒకదాని మీద ఒకటి అలా కాకుండా నీట్గా పక్కన పెట్టుకునేసి బాగా ఉడకనియాలండి. దీన్ని అయితే మూత పెట్టేసేయాలి. దీని మీద మళ్ళీ కదిపి మూత పెట్టేసిన తర్వాత ఇట్లాగ ఆయిల్ అంతా వస్తుంది కదా, అంటే చేప కొంచెం కుక్ అయిన తర్వాత అయితే మనం ఇప్పుడు మ్యాంగో పీసెస్ అయితే వేస్తామండి. నెల్లూరు చేపల పులుసు అంటే మెయిన్ మ్యాంగో పీసెసే కదా. ఇప్పుడైతే నేను మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి. మామిడికాయ ముక్కలు అయితే వేసేసేయాలి, లాస్ట్లో వేయాలి. ముందుగా వేసుకుంటే ముక్క అంతా కరిగిపోయి పులుసు ఇంకా పులుపు అయిపోద్ది. అందుకనే చేప 50% ఉడికిన తర్వాత మ్యాంగో పీసెస్ వేసేసి మనం ఫస్ట్లో తయారు చేసుకున్నాం కదండి పౌడరు, అదైతే వేసేసుకోవాలి. ఆ పౌడర్ వల్ల చేపల కూర అయితే టేస్ట్ అయితే మరీ ఎక్కువ వస్తుంది, బాగుంటుంది తినడానికి కూడా. వేసేసిన తర్వాత మూత పెట్టేయాలండి. ఇప్పుడైతే నాకు దీంట్లో కొంచెం వచ్చింది, అదైతే సైడ్కి పెడుతున్నానండి ఫిష్ కర్రీలో, ఎందుకంటే కూర అంతా కలవకుండా ఉంటుంది. ఇప్పుడైతే దాన్ని ఒక పక్కకు తీసి పెట్టేశాను. కూర అంతా చూడండి బాగా ఆయిల్ రిలీజ్ అయిపోయి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి కూర అయితే. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా వస్తుంది. చూడండి, గుడ్డు పక్కకు తీసి పెట్టేసాను.